అందరికీ నమస్కారం అండి. మీనరాశి వాళ్ళ ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మే నెలలో మీనరాశి వాళ్ళ ఫలితాలు. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్రలో మొత్తం 4 పాదాలు, రేవతిలో 4 పాదాలు, అంటే 20 నక్షత్రాలు కవర్ అయిపోతాయి ఇక్కడికి. అంటే చివరి 2 నక్షత్రాలు పూర్తిగాను, పూర్వభాద్ర 4వ పాదం కలిపితే మీనరాశి అవుతుంది. వీళ్ళకి అసలు సహజంగానే సంవత్సరం అంతా కూడా ఆదాయం మెండుగానే ఉంటుంది. అలాగే ఈ మే నెలలో కూడా మనకి మేలో గురువు రాశి మార్పు చెందడం అనేది జరుగుతుంది ఈ మీనరాశి వాళ్ళకి. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్స్పెండిచరు కొద్దిగా పెరుగుతాయి. ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టి బ్రహ్మాండంగా ఉండటం వల్ల సంవత్సరం అంతాను ఆ వచ్చిన దాన్ని ఈ మే నెలలో ఎక్కువ విందు వినోదాలకు కానీ, విహారయాత్రలకు కానీ, కొన్ని ఖర్చులు పరిచయస్తుల కోసం కానీ, అంటే మన ఒక కుటుంబ సంతోష సెలబ్రేషన్ ఉత్సాహంగా జరుపుకోవటం కోసం మాత్రమే ఖర్చులు అనేవి పెట్టడం జరుగుతుంది. తర్వాత ఒత్తిడి, కొంచెం పని భారం కూడా, అంటే టైం అడ్జస్ట్ కాకపోవటం లాంటిది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో ఏంటంటే ఏదైతే మనం ఎఫర్ట్ పెట్టదలుచుకున్నామో అనవసరమైన ఇమాజినేషన్స్, అనవసరమైనటువంటి మనం ప్లానింగ్స్ కాకుండా కరెక్ట్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటూ క్రమశిక్షణగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం విద్యార్థులకి మాత్రం ఉన్నది. అలాగే ఈ నెల ప్రారంభంలో, మే నెల ప్రారంభంలో కొద్దిగా ఈ ప్రవర్తనకి సంబంధించినది రక్షణ తీసుకుంటూ పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేయకుండా మనం నిబద్ధతతో నడుచుకోవాల్సినటువంటి విషయం అయితే ఉంది. అలాగే మీ హ్యూమన్ రిలేషన్స్ని దెబ్బ కొట్టడం కోసం కానీ, ఇబ్బంది పెట్టడం కోసం కానీ, ఈ చెడు మాటలు చెప్పేటువంటి వాళ్ళు మీకు దగ్గర అవడం అనేది జరుగుతుంది. మనం కొద్దిగా జాగ్రత్తతో ఆ విషయాన్ని గమనించుకుని, ఈ రాశి వాళ్ళు మన పిల్లలైతే వాళ్ళని కొంచెం మనం గమనింపు చేసుకుంటూ ఈ అనవసరమైన వ్యవహారాల నుంచి వాళ్ళని కనుక రక్షించగలిగితే వాళ్ళకి ఈ మాసంలో ఏ రకమైన ఇబ్బంది లేదు, చక్కగా మంచి పురోభివృద్ధి చెందుతారు. అలాగే ఇంకా మీకు విద్యార్థులు కెరీర్లోకి అడుగుపెట్టేటువంటి దశలో ఉన్న వాళ్ళైతే కనుక మంచి కెరీర్ వస్తుంది, మంచి క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం వీళ్ళకి కలుగుతుంది. వీళ్ళు ఇన్నాళ్ళు పడ్డ శ్రమకి తగ్గ ఫలితాన్ని అచీవ్ అయ్యి ఒక మంచి భద్రతాపరమైనటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. సహోద్యోగులతో, వాళ్ళ ఎవరైతే కొలీగ్స్తో ఉంటారో వాళ్ళతో మంచి కోఆపరేషన్ కూడా ఉండి మంచి జాబ్లో మంచి షైన్ అయ్యే అవకాశం కూడా వీళ్ళకి ఉంటుంది. అలాగే చదువు విషయంలో ఈ నెలలో కృషికి తగ్గ ఫలితాన్నే పొందుతారు. కాకపోతే ఈ అనవసరమైనటువంటి చెడు దృక్పథంతో ఉన్న వాళ్ళని దూరంగా ఉంచుకోవటం వల్ల మాత్రమే మీరు అభివృద్ధిలోకి సాగడానికి అవకాశం ఉంది. వాళ్ళని గమనించి అవాయిడ్ చేసుకోవాలి. ఏకాగ్రతతో చదవలసిన అవసరం ఉంది. విద్యార్థులకి అనుకున్న దానికంటే కూడా కొంచెం ఉన్నతంగానే సావకాశాన్ని అందుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ కుటుంబ పరంగా గృహస్థులకి కుటుంబంలోని వ్యక్తుల సహకారం అందుతుంది. చిన్న చిన్న మాట పట్టింపులు, పట్టుదలలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆ గొడవలను సద్విమణిగించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది.
అప్పుడు ఖచ్చితంగా మీ మాటే చెల్లుబడేట విధంగా మీరు వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఇక ఆర్థిక లావాదేవీలకి పరిస్థితికి వచ్చినట్టయితే ఈ నెలలో కొంచెం ఫైనాన్షియల్గా కష్టం. అంటే ఏంటంటే ఆదాయం బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉత్సాహానికి ఖర్చు పెడతారో అంటే ఏంటంటే ఇది మీ ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చినప్పటికీ అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కొంచెం ఈ తడువుకున్నట్టు అయ్యేటువంటి అవకాశము వస్తుంది. దీనికి కారణం శని 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ ఖర్చులకి ఆయన కారకత్వం అయ్యేటువంటి అవకాశం ఉంది. కష్టపడి పనిచేసినప్పుడు ఈ సమస్య నుంచి గట్టెక్కి సరైన అవసరానికి ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా సఫిషియెంట్గా సరిపోయి నిలబడేటువంటి అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకుని సోమరితనం తగ్గించుకొని కొంచెం కష్టంతో కూడినటువంటి ఫలితాలని పొందేటువంటి అవకాశం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఎవరైనా సరే ఈ సోమరితనాన్ని అదుపులో ఉంచుకోకుండా దానికి లోబడిపోయినప్పుడైతే విజయాలని అంచుదాకా వచ్చి మిస్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా సోమరితనాన్ని తగ్గించుకుని కష్టపడి శారీరకంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటికి తట్టుకుని ముందుకెళ్ళినప్పుడైతే మంచి విజయావకాశాలు ఉండేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా వివరంగా చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళకి మాసం చివరిలోకి వచ్చేసరికి ఏంటంటే మాసాంతంలో వీళ్ళకి మే మాసం మకర రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే కొంచెం ఈ దూర ప్రయాణాలు చేయటం కానీ అలాగే గురుబలం లేకపోవడం వల్ల కొంచెం వాగ్దృష్టి బలం అంటే మన తగ్గినప్పటికీ వీళ్ళు కొంచెం చాకచక్యంతో వీళ్ళ మాటలతో ఎదుటివాడిని ప్రభావితం చేస్తారు. అధిక ధన వ్యయం అవుతుంది. కాబట్టి ఖర్చులు శుభానికే ఖర్చు అయినప్పటికీ ఖర్చులు పెరిగి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడినా దానివల్ల ఇతరుల మీద జయం సాధించి వాళ్ళల్లో ఒక మెప్పు పొందుతారు. ఇకపోతే శారీరక అనారోగ్యానికి కొంచెం చర్మ సంబంధమైనటువంటి స్కిన్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శరీర శుభ్రత ఎక్కువ చూసుకుంటూ నిరంతరం కూడా సరైన ఆహారం తీసుకుంటూ ఆకుకూరలు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యల గురించి బయటపడతారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి చాలా ఒక్క శని జపం ఒకటి చేసుకుని మీరు చక్కగా శనికి నూనె పోయటం కానీ దేవాలయంలో నూనె దానం చేయటం కానీ అంటే నూనె ఇవ్వటం దీపారాధనకి లేదా గుళ్ళో దీపారాధన చేయటం కానీ చేసినందువల్ల ఏంటంటే కొంతవరకు మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చిన్న పరిహారం తప్పితే మీకు ఓవరాల్గా ఈ నెలంతా కూడా చాలా అనుకూలవంతంగానే ఉన్నదని చెప్పవచ్చు. ధన్యవాదాలు.